నామంలో దేవుని ప్రజలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల వేళలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి కలుసుకొని ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ఎంతో స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా వాక్యానుసారమైన జీవితం నడిపించాలని ప్రభువు ప్రేమను బట్టి బతిమారుకొనుచున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం చదువుకున్న వాక్యం యెషయా గ్రంథం నుంచి 9వ అధ్యాయం 6వ వాక్యం చదువుకున్నాం. ఈ వాక్యంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి అనేకమైనటువంటి పేర్లు, నామాలు ఉన్నాయి. ప్రతి నామం పూజింపదగింది. ఆయనకి ఇవ్వబడిన ప్రతి ఘనత అది సార్థకమైనటువంటి నామం. ఆ నామాల్లో ఒక నామాన్ని మీకు చెప్పాలని మరి ప్రభువుని బట్టి నేను ఎంతో ఆశిస్తున్నాను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ పూట మన ధ్యానం నిమిత్తమై ఆయన ఆలోచనకర్త అని మీకు చెప్పాలని ప్రభువుని బట్టి ప్రేరేపించబడుతున్నాను. మన దేవుడు ఎవరయ్యా అంటే ఆలోచనకర్త. ఆలోచనకర్త అయిన మన దేవుడు తన ఆలోచనని మనం తీసుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన మనం ఇప్పటి వరకు లోకంలో అనేకమైన ఆలోచనలు తీసుకొని నష్టపోయి, మనుషుల ద్వారా ఆలోచన తీసుకొని ఎంతో నష్టపోయి ఉన్నాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే అబ్షాలోము రాజు అవ్వాలని చెప్పేసి మరి అహీతోపేలు ఆలోచన తీసుకొని అతను ఎంతో నష్టపోయినట్టుగా మనం చూస్తాం. అమ్మోను యెహోనాదాబు ఆలోచన తీసుకొని ఎంతో భయంకరమైనటువంటి ద్రోహిగా, పాపిగా చివరికి మరణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి హేరోదు యొక్క భార్య అటువంటి ఆమె తన కుమార్తెకి ఇచ్చిన ఆలోచన బట్టి ఒక దైవజనుడు చనిపోవటం మనం చూస్తాం. ఈ లోకంలో మనుషుడిచ్చే ఆలోచనలు మన పాపములోకి, శాపములోకి, లోకంలోకి నడిపిస్తే, మన దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే ఆలోచన మనల్ని నిత్య జీవంలోకి, క్షేమకరమైన మార్గంలోకి నడిపిస్తుంది. అందుకే వాక్యం రాయబడింది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, ఆ తర్వాత నీవు నడవలసిన త్రోవలను నడిపిస్తానని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క ఆలోచన తీసుకునే వారికి ఉండాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పటి వరకు ఎవరి ఆలోచనని నష్టపోయావో, ఎవరి ఆలోచన ద్వారా నీ జీవితం ఒకవేళ పాపములోకి, శాపములోకి నడిపించబడిందో, ఎవరి ఆలోచన ద్వారా నీ జీవితం ఈ రోజున భయంకరమైనటువంటి నరకాగ్ని గుండానికి లోనైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయిందో నాకు తెలియదు. కానీ ఈ వాక్యం వింటున్న మనము, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అంట. ఇప్పుడు ప్రియులరా, దేవుని ఆలోచనలు ఆశ్చర్యకరమైనవి, దేవుని ఆలోచనలు క్షేమకరమైనవి, దేవుని ఆలోచనలు మేలుకరమైనవి. ఈ పూట వాక్యం మీ జీవితాల్లో దేవుని యొక్క ఆలోచన తీసుకోవాలని ప్రభువు పేరిట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని ఆలోచన తీసుకున్నటువంటి వారు ఎలా ఉన్నారు అని మనం బైబిల్లో చూస్తే మీ అందరికీ తెలుసు. ఇశ్రాయేలీయుల దండులోనికి పిలిస్తున్నటువంటి సర్దారు మరి గొలియాతు వచ్చినట్టుగా మనం చూస్తాం. అతడు 6 మూరల జానుడు, ఇంచుమించుగా 10 అడుగుల పైనే ఉన్న ఆ వ్యక్తి ఇశ్రాయేలీయుల దండులోకి వచ్చి భయంకరమైన సవాలు విసురుతున్నాడు. ఏమనంటే, మీలో ఎవడైనా ధైర్యవంతులుండి నా మీద పోటీ చేసి గెలిస్తే మేము నీకు దాసులు అయిపోతాం, లేకపోతే మీరు నన్ను గెలిచినట్లయితే మరి మేము దాసులం అవుతాము, లేకపోతే మిమ్మల్ని గెలిస్తే మీరు దాసులు అవ్వాలని పోటీ చేసి సవాల్ చేసి కేకలు వేస్తూ ఉంటే, ఇంచుమించుగా కొన్ని దినాల పాటు ఇశ్రాయేలీల్లో రాజుకు కానీ ఎవ్వరికి ధైర్యం లేకున్న సమయంలో మరి దావీద్ అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. దావీద్ అనే వ్యక్తి ఎప్పుడైతే అక్కడికి వస్తాడో, వచ్చినప్పుడు వాళ్ళందరూ భయపడటం గమనించి దావీదు యుద్ధానికి వెళ్ళాలని ఆశిస్తాడు. అప్పుడు దావీదుని ఎవరు ప్రోత్సహించరు, దావీదుకి ఎవరు మంచి ఆలోచన చెప్పరు. తన అన్నదమ్ములు కూడా అంటారు, గొర్రెల మందని ఎవరు వశం చేసి వచ్చావు ఇక్కడికి, నీ హృదయ గర్వం, నీ చెడుతనం మాకు తెలియదని సొంత కుటుంబీకులే అతనికి ఏమాత్రం సహాయం చేయకుండా అతన్ని దూషించినట్టుగా, నిందించినట్టుగా మనం చూస్తాం. రాజు అయినటువంటి సౌలు దగ్గరికి వెళ్తే సౌలు కూడా చెప్తాడు, నువ్వు బాలుడివి, నువ్వు బలము సరిపోదు, అతను విద్యాభ్యాసం చేసిన వాడు అని చెప్పి మరి సౌలు కూడా తన బలపరిచినట్టుగా మనం చూడం.
అయితే దావీదు అంటాడు, నేను యుద్ధానికి వెళతానని ధైర్యంగా తన దేవుని నామాన్ని బట్టి ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు సౌలు అతనికి యుద్ధ వస్త్రాలు ధరింపజేస్తాడు. చూడండి, మామూలుగా అయితే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా యుద్ధ వస్త్రాలు ఉండాలి, కత్తి, అలాగే డాలు, మరి అన్నీ ఉండాలి. కానీ దావీదు అంటాడు, ఇవేమీ నాకు వాడుకలేవు, ఇవి మనుషుల ఆలోచన. యుద్ధానికి కావలసిన వస్తువులు ధరించుకొని వెళ్ళటం ఇది మనుషుల ఆలోచన. కానీ దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడని చెప్పేసి ఆ యొక్క కత్తి, డాలు, తన వస్త్రాలు పక్కన పడేసి అతను ఏట్లోకి వెళ్ళి 5 నున్నటి రాళ్ళు ఏరుకొని అతను యుద్ధంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. దావీదు చిన్నవాడు కనుక యుద్ధంలోకి కర్ర తీసుకుని వెళ్ళినప్పుడు గొల్లియాతు ఎగతాళి చేశాడు. చూడండి, దేవుని ఆలోచన ప్రకారం నడుస్తున్నప్పుడు, దేవుని ఆలోచనలో నీ జీవితం నడిపింపబడుతున్నప్పుడు మరి శత్రువు నిన్ను ఎగతాళి చేయొచ్చు, శత్రువు నిన్ను హేళన చేయొచ్చు, శత్రువు నిన్ను అవమానపరచచ్చు. కానీ దావీదు ఎంత మాత్రం కూడా భయపడలేదు. ఈ పూట వాక్యం నీవు కూడా భయపడిన అవసరం లేదు. దేవుని ఆలోచన ప్రకారం నడిచినప్పుడు అనేకులు నిన్ను అవమానించి అపహాసించవచ్చేమో, కానీ దేవుని ఆలోచన ఆశ్చర్యకరమైంది. ఇప్పుడు వాక్యమైన దేవుని ప్రజలారా, దేవుని ఆలోచన ఆశ్చర్యకరమైంది కనుక దావీదు రాయి తీసుకుని వెళ్ళినప్పుడు గొల్లియాతు దావీదుని తృణీకరించాడట. చూడండి, దేవుని ఆలోచన తీసుకున్నప్పుడు అందరు నిన్ను తృణీకరిస్తారు. దేవుని ఆలోచన తీసుకున్నప్పుడు అందరు నిన్ను అవమానిస్తారు. శత్రువు నిన్ను చూసి వెగతాళిగా మాట్లాడతాడు. అయినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దావీదు ఎప్పుడైతే ఆ శత్రువు యొక్క మాటలు తీసుకోకుండా, శత్రువు యొక్క తృణీకరణ పట్టించుకోకుండా దేవుని ఆలోచన ప్రకారం యుద్ధ గ్రౌండ్లోకి వెళ్ళి అతను రాయి తీసుకొని కొట్టినప్పుడు అతను నుదుటికి వెళ్ళి రాయి తగిలిందంట. వెంటనే గొల్లియాతు బోర్ల పడిపోయాడండి. చూసారండి, యుద్ధము యెహోవాదే అని దావీదు చెప్పినట్లుగా అతను బోర్ల పడినప్పుడు వెంటనే దావీదు అతని ఖడ్గాన్ని తీసుకుని అతని తల నరికినట్టుగా మనం చూస్తాం. ఈ వాక్యం విన్నటువంటి స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక్క రాయితో అంత పెద్ద గొల్లియాతు పడిపోయాడు. కొన్ని దినాల పాటు ఇశ్రాయేలుని భయపెట్టి భయాక్రాంతులు చేసి మరి చేసిన వ్యక్తి ఒక్క దేవుని ఆలోచన ప్రకారం. ఈరోజు కూడా భయంకరమైనటువంటి కరోనా అటువంటి వైరస్ ఒక గొల్లియాతు వల్లే ప్రతి ఒక్కరి మీద సవాలు చేస్తే బలవంతులు సైతం బలహీనలైపోయి ధైర్యం చెడిపోయి ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆలోచన ద్వారా ఎటువంటి తెగులైనా మనం జయించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఈ పూట వాక్యం అంటే మన జీవితంలో ఒకవేళ ఎటువంటి గొల్లియాతు లాంటి పరిస్థితి నీ ముందున్నప్పటికీ, నిన్ను మించిన సమస్య నీ కళ్ళ ముందు ఉన్నప్పటికీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీకు ఆలోచన చెప్పాలనుకుంటున్నాడు. ఈ పూట దేవుడు నీకు ఒక ఆలోచన చెప్పి శత్రువు మీద జయం ఇవ్వటమే కాదు, నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాలని ప్రభు కోరుకున్నవాడై ఈ సాయంకాలం నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్న మనతో దేవుని ఆలోచన మనం తీసుకోవాలి. మనుషుల ఆలోచన వ్యర్థం అండి. మనుషుల ఆలోచన వల్ల ఎంత నష్టమో మనం చూస్తూ ఉన్నాం. వాక్యం నుంచి మనం ఇందా చెప్పుకున్నట్టుగా అహీతోపెల ఆలోచన తీసుకొని అబ్షాలోము ఎంత భయంకర వ్యక్తి అయిపోయాడు. యెహోనాదాబు ఆలోచన తీసుకొని అమ్మోను పరిస్థితి అట్లయింది. మోయాబు ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆ యొక్క నయోమి ఆలోచన తీసుకొని తన కుటుంబం అయిపోయింది. మన వాక్యంలో చూసినట్లయితే హేరోదియా ఆలోచన తీసుకున్నటువంటి తన కుమార్తె మరి దైవజనుడికే తల తీసినట్టు కారణం అయిపోయింది. అననీయ ఆలోచన తీసుకొని సప్పేరా ప్రాణాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ఎవరి ఆలోచన తీసుకొని నష్టపోయావో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే దేవుని ఆలోచన తీసుకో. దేవుని ఆలోచన నీ ముందున్నటువంటి పరిస్థితి పర్వతం లాంటిదైనా, నిన్ను మించిన సమస్య అయినా సరే, నువ్వు ఏమాత్రం జయించడానికి మరణమే శరణం అనుకొని ఒకవేళ ఈ వాక్యం వింటున్నావేమో, ఖచ్చితంగా దేవుని ఆలోచన నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తే ఎటువంటి శత్రువైన ఒక చిన్న రాయి ఎంత గొప్ప కార్యం జరిగింది చూడండి. శాంసన్ కూడా ఫిలిస్తీన్లు ఆ శత్రువులు ఉన్నప్పుడు ఆ యొక్క వారు తరుముతున్నప్పుడు శాంసను ఏం చేయాలి అర్థం కాదు. 1000 మంది ఫిలిస్తీన్లు అతనే పడినప్పుడు మరి శాంసన్ వెంటనే ఏం చేశాడంటే, ఏం చేయాలి యుద్ధం చేయడానికి ఆలోచిస్తుంటే దేవుని ఆత్మ అతని మనసులో ఒక ఆలోచన కలిగజేశాడు. అక్కడ ఉన్న దవడ ఎముక తీసుకున్నాడు. చూడండి, చిన్న దవడ ఎముక తీసుకొని 1000 మంది ఫిలిస్తీన్లు చంపేశాడు. శత్రువుల మొత్తాన్ని హతం చేసేశాడు. దావీదు చిన్న రాయితో గొల్లియాతును జయించాడు. శాంసను చిన్న దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లు జయించాడు. దేవుడిచ్చే చిన్న ఆలోచన నీ జీవితంలో గొప్ప గొప్ప సమస్యను జయించడానికి కారణమవుతుంది. ఇప్పుడు వాక్యం విన్నటువంటి నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున ఆలోచన లేక సతమతమైపోతూ ఇప్పుడు అనేకులు ఆలోచన తీసుకొని నష్టపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నావేమో, దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని ఆలోచన తీసుకో. ప్రభువా, నీ ఆలోచన నాకు ఇమ్మని ప్రార్థించు. ఖచ్చితంగా ఆయన దృష్టి నీ మీద నిలిపి
ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. ఈ వాక్యం నీ జీవితంలో ఖచ్చితంగా ప్రభు ఒక అద్భుతమైన కార్యమును జరిగించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, జీవాధిపతి మా రక్షకుడా, మీ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు నీ వాక్యం వినగా ప్రభు, నీ ఆలోచన ఎంత ఆశ్చర్యకరమైందో నీ లేఖనాలను ధ్యానం చేశాం. ఆ చిన్న ఆలోచన ప్రభువా గొప్ప గొలియాతును జయించడానికి, ఆ చిన్న ఆలోచన శాంసన్ జీవితంలో 1000 మంది ఫిలిష్తీయులను జయించడానికి ఏ విధంగా సహాయం చేసిందో ప్రభువా, ఈ రాత్రి నీ బిడ్డలు నీ వాక్యం వింటుండగా నీ ఆలోచన దయచే నాయన. నీ ఆలోచనతో నీ ప్రజలు నింపి ధైర్యపరిచి ప్రతికూలమైన పరిస్థితుల్లో గొప్ప జయమిచ్చి ఎటువంటి పర్వతం లాంటి సమస్యలను కూడా నూర్చున్నట్లుగా అద్భుతం చేసి నీ నామ ఘనత కొరకు కార్యించి వాక్యం విన్న బిడ్డల జీవితాల్లో ఏ సమస్య ఉన్నా యేసుక్రీస్తు నామములో తీర్చబడును గాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం నుండి దేవుని ప్రజలారా, ఈ వాక్యం ద్వారా ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేయని ఆశిస్తున్నాం. పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.